హలో గాయ్స్, లెట్స్ గో టు డీమార్ట్. సో ఈరోజు డీమార్ట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. బికాజ్ అందరం డీమార్ట్కి వెళ్తాము, బట్ ఎలా కొనాలి ఐటమ్స్ అనేది తెలీదు. బికాజ్ ఒక్కటే ప్రోడక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈరోజు మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం డీమార్ట్లోకి ఎంట్రీ అయిపోగానే మనకు కనిపించేది బ్రెడ్స్ అనమాట. సో ఇక్కడ నేను రెండు కంపేర్ చేశాను. సో మనకి బ్రౌన్ బ్రెడ్ ఆర్ వైట్ బ్రెడ్ ఇట్లా తీసుకొని మీరు కంపేర్ చేసుకోండి. సో దేంట్లో మనకి క్యాలరీస్, ఎనర్జీ అని ఉంటుంది ఫస్ట్ వచ్చేసి. సో దాంట్లో క్యాలరీస్ అనేది తక్కువ ఉండాలి ఎప్పుడైనా, అండ్ అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ హనీ సఫోలా అండ్ అలాగే డాబర్ రెండు కూడా కంపేర్ చేసాము. సో దీంట్లో మనకి డాబర్లో వచ్చేసి ఎనర్జీ అంటే క్యాలరీస్ అనేది హైగా ఉంది, అండ్ అలాగే యాడెడ్ షుగర్స్ కూడా ఉంటుంది దాంట్లో. సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అండ్ అలాగే సాల్ట్ మెయిన్, ఇదే అందరికీ తెలియదు. సో ఇది వేరేది అనమాట. 39,000 ఉంది ఆశీర్వాద్లో వచ్చేసి. అండ్ అలాగే టాటాలో ఓన్లీ 38,000. అంటే ఎంతైనా కొంతైనా తక్కువ ఉంటే బెటర్. సాల్ట్ మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి టాటా బెటర్. ఈవెన్ మనకి కల్లుప్పులో కూడా అంతే, టాటాలో అనేది తక్కువ ఉందన్నమాట అన్నిటితో పోల్చుకుంటే. సో ఇది ది బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. కొంచెం డైలీ లైఫ్లోకి యూస్ చేసుకునేవి అయితే కొంచెం తక్కువలో ఉన్నాయి కొనుక్కుంటే బెటర్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చపాతీ పిండి అనమాట. ఇది కూడా మ్యాక్సిమం డైలీ తీసుకుంటాము, బట్ మల్టీగ్రెయిన్ చపాతీ పిండిలో వచ్చేసి మనకి క్యాలరీస్ చాలా తక్కువ ఉన్నాయి, అండ్ అలాగే ప్రోటీన్ అనేది కొంచెం అన్నిటి మీద పోల్చుకుంటే ఎక్కువ ఉంది, అండ్ అలాగే యాడెడ్ ఫ్యాట్స్ కానీ దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి. సో మీరు మల్టీగ్రెయిన్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఆయిల్, ఇదైతే మన లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఫ్రీడమ్ అండ్ అలాగే సన్ఫ్లవర్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉండే మ్యాక్సిమం అన్నీ కూడా పోల్చాను అనమాట. సో దీంట్లో మనకి ఎంత క్యాలరీస్ వస్తున్నాయి పర్ 100 grams సర్వింగ్, అండ్ యాడెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, అండ్ వైటమిన్స్ ఏమేమి వస్తున్నాయి, ఒమేగా 3 6 9 ఇవి ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుని తీసుకోవాలి. సో మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది కొంచెం అన్నిటికన్నా బెస్ట్ అని అనిపించింది నాకు అక్కడ ఉన్న వాటిలో. అండ్ సఫోలాలో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి, గ్రౌండ్ నెట్ కానీ ఇట్లా. సో మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో దాంట్లో ది బెస్ట్ ఏదో దాంట్లో పోల్చుకొని అయితే మీరు తీసుకోండి ఆయిల్స్. ఎందుకంటే ఇదే మెయిన్ మనకు అనమాట, ఇది లేకుండా మనం ఏది తీసుకోలేం కాబట్టి. అండ్ అలాగే మనందరికీ చాలా ఇష్టమైన గులాబ్ జామున్, ఎంటీఆర్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి పెద్దాక వెళ్ళినప్పుడు ఎంటీఆర్ తీసుకునేదాన్ని, బట్ జస్ట్ కంపేర్ చేద్దామని అయితే తీసుకున్నాను. బట్ ఆచీలో మనకు వచ్చేసి సోడియం లెవెల్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా దాంతో పోల్చుకుంటే, ఎంటీఆర్తో పోల్చుకుంటే ఆచీలో చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ ప్రోటీన్ కూడా హైగా ఉంది. సో నేను ఇప్పటి నుంచి అయితే ఆచీకి వచ్చేసాను అనమాట. సో మీరు కూడా అట్లా చెక్ చేసుకోండి, ఎందుకంటే స్వీట్స్లో అనేది మనకి హై ఉంటాయి క్యాలరీస్. అండ్ అలాగే పన్నీర్లో కూడా, సో పన్నీర్ వచ్చేసి మిల్కీ మిస్ట్ అండ్ అలాగే నార్మల్ పన్నీర్. సో మ్యాక్సిమం నేను ఇదివరకు అయితే జెర్సీదే తీసుకునేదాన్ని పన్నీర్ వచ్చేసి, బట్ ఇప్పుడు చేంజ్ చేసుకున్నాను అనమాట మిల్కీ మిస్ట్కి. అండ్ అలాగే కర్డ్ కూడా 3 కంపేర్ చేసామన్నమాట, సంగము, జెర్సీ అండ్ అలాగే మిల్కీ మిస్ట్. సో ఈ మూడిట్లో కల్లా బెస్ట్ వాల్యూస్ వచ్చేసి సంగంలోనే ఉంది. సో గాయ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ గాయ్స్, ఫాలో ఫర్ మోర్.